మీకు విషయం చెప్పానా, ఒకప్పుడు మా సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, సపోజ్ బిర్యానీ తినాలి అంటే మా ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ జరగాలి, ఎవరికైనా మ్యారేజెస్ జరిగితే కానీ మేము బిర్యానీ అనేది తినలేమన్నమాట. సో అలా ఉండేది. అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం కానీ, రెస్టారెంట్స్కి ఇలా వెళ్ళడం కానీ అలాంటివన్నీ ఏమీ జరిగేది కాదనమాట. అవి కూడా తెలియదు అందులో. సో అలా ఉండేది సిచ్యువేషన్స్ అప్పుడు. కానీ ఇప్పుడు ఏ రెస్టారెంట్ కావాలంటే ఆ రెస్టారెంట్కి, ఎక్కడ టేస్ట్ బాగుందంటే ఆ రెస్టారెంట్కి, టైంతో సంబంధం లేకుండా, అకేషన్ లేకుండా మనకి నచ్చినప్పుడు, నచ్చిన వారంలో, నచ్చిన డేట్లు ఎలా పడితే అలా తినడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ విషయంలో అయితే నేను చాలా థ్యాంక్స్ చెప్తానండి గాడ్కి. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అనుకోవచ్చు మీరు, ఆఫ్టర్ ఆల్ బిర్యానీ కోసం నువ్వు ఇంత సోది చెప్పాలా అని చెప్పేసి. నేను చెప్పేది ఒకటండి, ఇక్కడ బిర్యానీ మ్యాటర్ కాదండి. ఆ బిర్యానీ చేయడానికి చాలామందికి ప్రిపేర్ చేయడానికి రాకపోవచ్చు, రావచ్చు. అందులో ప్రిపేర్ చేసే అవకాశం ఉన్న వాళ్ళకి థింగ్స్ ఉండే అవకాశం కూడా లేకపోవచ్చు. అంటే బిర్యానీలో ప్రిపేర్ చేయడానికి థింగ్స్ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ ఇంట్లో లేని పరిస్థితి కూడా చాలామంది ఉండొచ్చు. సో అలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా తినగలుగుతున్నారంటే, ఆరామ్సే ఉండగలుగుతున్నారంటే అదంతా దేవుడి దయ వల్లే కదండి. సో నేనైతే దానికి చాలా గ్రేట్ఫుల్ అండి ఆ విషయంలో. కొన్నిసార్లు తెలుసుకుంటే మన మీద మనకే ఆశ్చర్యం వేస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొన్ని విషయాలు తలుచుకుంటే బాధ కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఉండేవాళ్ళమే, ఎలాంటి సిచ్యువేషన్స్కి వచ్చాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే చాలామంది కొంచెం మనీ రాగానే ఏదో ఆలోచిస్తా, ఇదే మైండ్ సెట్గా అలా డిఫరెంట్గా ఉండిపోతారు. అలాంటి వాళ్ళందరినీ నేను నా లైఫ్లోనే చాలామందిని గమనించాను. అంటే డబ్బులు ఉంటేనే ఒకలాగా, డబ్బు లేదంటే ఒకలాగా, మనిషి కన్నా డబ్బుకే విలువ ఇచ్చే వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఈరోజు మన దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎరిగిపోకూడదు. అలాంటి వాళ్ళందరూ నా లైఫ్లో చాలామంది తయారయ్యారు. మీ లైఫ్లో కూడా ఎవరైనా కలిసి ఉంటే కామెంట్ చేసేయండి, ఓకేనా. ఇంతకీ విషయానికి వచ్చేస్తే, నేను ఆ రోజు అక్షయ తృతీయ అనమాట. మంచిగా పూజ చేసేసుకున్నాము, గోల్డ్ కూడా తీసేసుకున్నాము. మంచిగా ఉంది కదా, హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకా మనకి తప్పదు కదా, బిర్యానీ ఖచ్చితంగా తెచ్చేసుకుంటాము. ఇంకా నేనైతే రాజుగారి కోడి పులావ్ టేస్ట్ చేద్దాము అని చెప్పేసి మా వారికి చెప్పాను. ఫస్ట్ టైం అండి రాజుగారి కోడి పులావ్ తెచ్చుకున్నాము, మంచిగా టేస్ట్ చేసాము, బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. రైస్ తక్కువ ఇచ్చారు కానీ 2 మెంబర్స్కి అయితే బాగా సరిపోయిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మీలో ఎవరైనా రాజుగారి కోడి పులావ్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.